అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో ఆనెల వ్యాధికి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఆనెలు ఈ యొక్క సమస్య అరికాళ్ళు అరిచేతుల్లో సర్వసాధారణంగా వస్తూ ఉంటుందన్నమాట. కొంతమందికి అరికాళ్ళ భాగంలో వస్తే, కొంతమందికి అరిచేతుల్లో వస్తుంది, మరికొంతమందికి అరికాళ్ళు అరిచేతుల్లో రెండిట్లో కూడా కలుగుతుంటుంది. అట్లే కొంతమందికి ఒకటో రెండో ఆనెలుంటే, కొంతమందిలో అనేకంగా ఆనెలుండి చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఆనెలనే కార్న్స్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారు అనమాట. అట్లే ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో కదరము అనేటువంటి వ్యాధిని గురించి ప్రస్తావించి, అంటే ఈ రోజుల్లో మనం చెప్పుకునేటువంటి ఈ ఆనెల గురించి ప్రస్తావించడం జరిగింది. కదరము ఈ యొక్క వ్యాధికి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. గాయాల వల్ల, రాపిడి వల్ల ఈ యొక్క ఆనెలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. వీటితో పాటు రాపిడి జరిగినప్పుడు కానీ, లేకపోతే గాయాలు ఆ అరిచేతులు అరికాళ్ళలో కలిగినప్పుడు కానీ, వీటి యొక్క ప్రభావం చేత కూడా ఈ ఆనెలు మరింత తీవ్ర రూపం దాల్చడమే కాకుండా మరింత నొప్పిని కలిగజేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఆనెలు తగ్గేందుకు పైపూత మందుగా ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవాలంటే, గోరింటాకు తీసుకోండి. పచ్చి గోరింటాకు ఒక భాగం తీసుకోవాలి. అదేవిధంగా మీరు ఎంతైతే గోరింటాకు తీసుకుంటారో అందులో సగము వచపొడి, వచపొడి మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. వచపొడి సగం తీసుకోండి. అట్లే సగము పసుపు, అంటే గోరింటాకులో సగం వచపొడి, అట్లే వచపొడి ఎంత తీసుకున్నారో అంత ప్రమాణము పసుపు పొడి తీసుకోవాలన్నమాట. ఈ మూడు పదార్థాలు బాగా మెత్తగా నూరేసేసి, అంటే కాస్త నీరు చేర్చేసేసి మెత్తగా నూరితే పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. అంటే క్రీమ్ లాగా, ఆయింట్మెంట్ లాగా తయారైపోతుంది. ఈ యొక్క పదార్థాన్ని ఆనెల భాగంలో పెట్టేసేసి పైన ఒక ఆకు కానీ, లేక తమలపాకు లాంటివి కానీ, లేకపోతే ప్లాస్టిక్ పేపర్ లాంటిది కానీ పెట్టేసేసి కట్టు కట్టేసేసి ఉదయం పూట తీసేస్తుండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రాత్రిపూట ఈ విధంగా చేస్తూ ఉదయం పూట కట్టును తీసేయడం వల్ల క్రమక్రమంగా ఆ ఆనెల యొక్క ప్రభావము, ఆనెల వల్ల కలిగేటువంటి హాని తగ్గిపోవడమే కాకుండా ఆనెలు కూడా క్రమక్రమంగా తగ్గిపోయేసి శరీరము, అంటే చర్మము నాజుకుతనానికి సంతరించుకుంటుంది అనమాట. ఈ ఆనెల భాగంలో చర్మం చాలా గట్టిగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆనెలు మరీ గట్టిగా లేకపోతే నీళ్లు కలిపేసి ఈ విధంగా పేస్ట్ తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. ఆనెలు మరీ గట్టిగా ఉంటే నీళ్లు కాకుండా ఈ యొక్క గోరింటాకు, అదేవిధంగా వచ, పసుపు కలిపినప్పుడు ఇందులో ఆవాల నూనె, అంటే దీన్ని మస్టర్డ్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు అనమాట. ఈ ఆవాల నూనె కలిపేసి మెత్తగా నూరేసేసి క్రీమ్ లాగా, లేదా పేస్ట్ లాగా, లేదా ఆయింట్మెంట్ లాగా తయారు చేసుకుని వాడుకోవచ్చు అనమాట. అంటే ఆనెల భాగము గట్టిగా ఉండి మరీ ఇబ్బందిగా ఉంటే ఈ యొక్క ఆవాల నూనెను వాడుకోండి. మరీ గట్టిగా లేకపోతే నీళ్లు వాడుకోవచ్చు అనమాట. ఈ రెండిట్లో ఏదైనా వాడుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుని అప్లై చేస్తూ ఉంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతో పాటు కడుపులో కూడా ఒక ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ యొక్క సమస్య మరింత తీవ్ర రూపం దాల్చకుండా ఉంటుంది. సమస్య కూడా మరింత త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త ఆనెలు రాకుండా కూడా ఉంటాయన్నమాట. మరి ఆ ఔషధం పేరేంటంటే కాంచనార గుగ్గులు. బాగా నిదానంగా రాసుకోండి. కాంచనార గుగ్గులు. ఇవి మాత్రల రూపంలో మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయి. ఈ మాత్రలు చిన్నగా ఉంటే ఉదయం 2 మాత్రలు, మధ్యాహ్నం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు వేసుకోండి. మాత్రలు పెద్దగా ఉండేట్లయితే ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 వేసుకోండి. ఇవి దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. కాబట్టి ఈ పద్ధతిలో మీరు కడుపులోకి ఔషధాన్ని సేవిస్తూ అవసరాన్ని బట్టి, మరి పైపూత మందుగా నేను చెప్పినట్లు గోరింటాకు, వచ, పసుపు కలిపినటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయి. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఆనెల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.